2 months డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే 15 LPA వరకు వస్తుందా? సో సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే పాసిబుల్ పని అందరికీ కాదు. అయితే ఇక్కడ మనము బేసిక్ గా 2 months లో మనం బేసిక్స్ నేర్చుకునే టైం ఏంటి అంటే పైథాన్ నేర్చుకోవచ్చు, SQL బేసిక్స్ నేర్చుకోవచ్చు, డేటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ అండ్ ప్రాజెక్ట్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ 15 LPA డేటా సైన్స్ లో ఇవ్వాలి అంటే కంపెనీస్ ఏం చూస్తాయి మనం ఒకసారి చూస్తే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ తర్వాత స్ట్రాంగ్ కోడింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అండ్ చేసిన ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, బిజినెస్ అండర్స్టాండింగ్ ఏంటి, అడ్వాన్స్డ్ ML నాలెడ్జ్ ఏముంది, గుడ్ కమ్యూనికేషన్, ఇవి చూస్తారు. అండ్ ఇవి 2 months లో మాస్టర్ చేయడం చాలా కష్టం. కానీ ఫ్రెషర్స్ కి రియాలిటీలో మనం ఒకసారి గమనిస్తే 3 to 6 LPA వరకు ఒకవేళ స్కిల్ స్ట్రాంగ్ గా ఉంటే 6 to 8 LPA కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో 2 months లో 15 LPA అనేది పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ 2 months లో మనం చాలా బేసిక్స్ నేర్చుకొని ఎక్కువ టైం మనం స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు డేటా సైన్స్ లో. ఇక్కడ డేటా సైన్స్ ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ స్విస్ టెక్నాలజీస్. వీళ్ళు అదర్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సేల్స్ ఫోర్స్ అని అండ్ దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ అదర్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డేటా సైన్స్ లో కూడా హైర్ అండ్ ట్రైన్ అనే ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలంటే మీరు ఒకసారి పర్టికులర్ స్విస్ టెక్నాలజీ టీమ్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మమ్మల్ని కాంటాక్ట్ అయినా దానికి సంబంధించిన టీమ్కి కన్సర్న్ టీమ్కి మేము మీ నెంబర్ ఫార్వర్డ్ చేసి మీకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ప్లస్ ఈ హైర్ అండ్ ట్రైన్ ప్రాసెస్ ఏంటి, సో డే 1 నుంచే మీరు ప్రాజెక్ట్లో ఎలా ఉంటారు అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నేర్చుకుంటూ ఎలా జాబ్ చేస్తారు, ఆ జాబ్ చేసే టైంలో మీకు శాలరీ ఎంత వస్తుంది, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.